అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం ఏపీ డిఎస్సికి సంబంధించి 4th క్లాస్ తెలుగు ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. ఈ ప్రాక్టీస్ బిట్స్ మీకు ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే, మీరు ఆల్రెడీ ఆ టాపిక్ని చదివే ఉంటారు. కాకపోతే ఎంతవరకు ఆన్సర్ చేయగలరు అన్నది ఒకసారి ఈ బిట్స్ చూసి తెలుసుకోండి. దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉంది అన్నది ఒక ఐడియాకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 1, గాంధీ మహాత్ముడు పాఠ్యభాగ రచయిత. గాంధీ మహాత్ముడు పాఠ్యభాగ రచయిత. ఆప్షన్స్: బసవరాజు అప్పారావు, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, గురజాడ రావూరి భరద్వాజ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, బసవరాజు అప్పారావు. క్వశ్చన్ నెంబర్ 2, గాంధీ మహాత్ముడు పాఠం ఈ ప్రక్రియకు చెందినది. గాంధీ మహాత్ముడు పాఠం ఈ ప్రక్రియకు చెందినది. ఆప్షన్స్: కథ, వ్యాసం, గేయం, కథనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, గేయం. క్వశ్చన్ నెంబర్ 3, క్రింది వారిలో ఎవరి యొక్క క్వశ్చన్ నెంబర్ 3, క్రింది వారిలో ఎవరి యొక్క గీతాలు జాతీయోద్యమ కాలంలో ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. ఆప్షన్స్: గురజాడ అప్పారావు, బసవరాజు అప్పారావు, అడవి బాపిరాజు, దేవులపల్లి కృష్ణశాస్త్రి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, బసవరాజు అప్పారావు. క్వశ్చన్ నెంబర్ 4, స్వస్తి అనే పదానికి అర్థం. ఆప్షన్స్: విముక్తి, ఓంకారం, శుభం, విడుపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, శుభం. క్వశ్చన్ నెంబర్ 5, తేనెల తేటల మాటలతో అనే పాఠంను రచించినది. ఆప్షన్స్: ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, గురజాడ అప్పారావు, రావూరి భరద్వాజ, వెంజమూరి శివరామారావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. వీడియో చూస్తున్న వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే మీకు వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముందుగా మీరు ఎన్ని బిట్స్ అయితే గెస్ చేయగలుగుతున్నారో, అంటే కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతున్నారో, ఆ నెంబర్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయడం ద్వారా మీ ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉందన్నది మేము తెలుసుకోవడానికి వీలుంటుంది. క్వశ్చన్ నెంబర్ 6, క్రింది వారిలో తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. ఆప్షన్స్: అద్దేపల్లి రామ్మోహనరావు, బసవరాజు అప్పారావు, రావూరి భరద్వాజ, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. క్వశ్చన్ నెంబర్ 7, అనుభూతి గీతాలు అనేది ఎవరి కవితా సంపుటి. అనుభూతి గీతాలు అనేది ఎవరి కవితా సంపుటి.
ఆప్షన్స్ అద్దేపల్లి రామ్మోహనరావు, బసవరాజు అప్పారావు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. క్వశ్చన్ నెంబర్ 8. క్రింది వాణిలో ఒక జాతక కథ. ఆప్షన్స్ గోపాల్ తెలివి, తెలివైన దుప్పి, చూడగంటి, కందిరీగ కిటుకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 తెలివైన దుప్పి. తెలివైన దుప్పి అనేది ఒక జాతక కథ. క్వశ్చన్ నెంబర్ 9. మోసగాళ్ళుంటారు, వాళ్ళ మాయలో పడకూడదు, ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది అని తెలియజేయడమే ఉద్దేశం కలిగిన పాఠ్యభాగం. ఆప్షన్స్ తెలివైన దుప్పి, చూడగంటి, పరివర్తన, రాజు కవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 తెలివైన దుప్పి. క్వశ్చన్ నెంబర్ 10. గోపాల్ తెలివి పాఠ్యభాగంలోని జయచంద్రుడు ఏ దేశ రాజు? జయచంద్రుడు ఏ దేశ రాజు? ఆప్షన్స్ ఢిల్లీ, రాజస్థాన్, మాల్యా, కళింగ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మాల్యా. జయచంద్రుడు మాల్య దేశ రాజు. క్వశ్చన్ నెంబర్ 11. గోపాల్ తెలివి పాఠంలో గోపాల్ ఒక తెలివైనవాడు, నాటకకర్త, విదూషకుడు, తెలివి తక్కువవాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విదూషకుడు. క్వశ్చన్ నెంబర్ 12. కంటి నకలాండకర్త నదికుని గంటి కంటి నగములు వీడికొంటి నిజమూర్తి గంటి. ఈ పంక్తులు ఏ పాఠంలోనివి? ఆప్షన్స్ దేశమును ప్రేమించుమన్నా, తెలుగు తల్లి, చూడగంటి, పడవ నడపబోయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 చూడగంటి. క్వశ్చన్ నెంబర్ 13. క్రింది వాటిలో తాళ్లపాక అన్నమయ్య బిరుదు. ఆప్షన్స్ కవితా పితామహుడు, సంకీర్తనాచారి, కవితా శంకరుడు, పద కవితా పితామహుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పద కవితా పితామహుడు. క్వశ్చన్ నెంబర్ 14. తాళ్లపాక అన్నమయ్య ఎన్ని సంకీర్తనలు రాశారని ప్రతీతి? తాళ్లపాక అన్నమయ్య ఎన్ని సంకీర్తనలు రాశారని ప్రతీతి? ఆప్షన్స్ 33,000, 32,000, 34,000, 40,000. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 32,000. క్వశ్చన్ నెంబర్ 15. విందు పాఠ్యభాగంలో తల్లి గురించి ఆలోచించి పదార్థాలు జాగ్రత్తగా మూట కట్టుకొని తెచ్చినవారు. ఆప్షన్స్ సూర్యుడు, వాయువు, వానదేవుడు, చంద్రుడు.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 చంద్రుడు. క్వశ్చన్ నెంబర్ 16. దేశమును ప్రేమించుమన్నా అనే గేయం ఏ ఛందస్సులో కలదు? దేశమును ప్రేమించుమన్నా అనే గేయం ఏ ఛందస్సులో కలదు? ఆప్షన్స్ మిశ్రగతి, ముత్యాల సరాలు, నానీలు, చతురస్రగతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ముత్యాల సరాలు. ముత్యాల సరాలు. క్వశ్చన్ నెంబర్ 17. దేశమును ప్రేమించుమన్న పాఠ్యభాగ రచయిత ఎవరు? ఆప్షన్స్ గుర్రం జాషువా, బసవరాజు అప్పారావు, గురజాడ అప్పారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గురజాడ అప్పారావు. క్వశ్చన్ నెంబర్ 18. క్రింది వారిలో లవణరాజు కలగేయ రచయిత. క్రింది వారిలో లవణరాజు కల గేయ రచయిత. ఆప్షన్స్ గురజాడ అప్పారావు, బసవరాజు అప్పారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గురజాడ అప్పారావు. క్వశ్చన్ నెంబర్ 19. క్రింది వాటిలో కన్యాశుల్కం అనేది ఒక ఆప్షన్స్ గేయం, నాటకం, కథ, నవల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నాటకం. క్వశ్చన్ నెంబర్ 20. క్రింది వాటిలో ఉన్న ఒక కథానికను గుర్తించండి. క్రింది వాటిలో ఉన్న ఒక కథానికను గుర్తించండి. ఆప్షన్స్ తోకచుక్కలు, బిల్హనీయం, దేశభక్తి, పుష్పలావికలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పుష్పలావికలు. క్వశ్చన్ నెంబర్ 21. క్రింది వాటిలో శివాజీ తండ్రి పేరు గుర్తించండి. ఆప్షన్స్ సరభోజీ, కొందదేవ్, సంభోజీ. ఇక్కడ 2 ఆప్షన్స్ కూడా సంభోజీ అని వస్తుంది, సారీ. కరెక్ట్ ఆన్సర్ సంభోజీ. శివాజీ తండ్రి పేరు సంభోజీ. క్వశ్చన్ నెంబర్ 22. శాతవాహన శకము లోపల శాంతి పాఠము నేర్పితమ్మా పై పంక్తులు గల గేయం. ఆప్షన్స్ తెలుగు తల్లి, చూడగంటి, దేశమును ప్రేమించుమన్నా, కన్నడ గేయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 తెలుగు తల్లి. క్వశ్చన్ నెంబర్ 23. సాహిత్య సంపద అనేది ఎవరి రచన? సాహిత్య సంపద అనేది ఎవరి రచన? ఆప్షన్స్ బసవరాజు అప్పారావు, కృష్ణశాస్త్రి, వింజమూరి శివరామారావు, పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. క్వశ్చన్ నెంబర్ 24. రావూరి భరద్వాజ గారు క్రింది ఏ జిల్లాలో జన్మించారు? రావూరి భరద్వాజ గారు క్రింది ఏ జిల్లాలో జన్మించారు? ఆప్షన్స్ కృష్ణా, ప్రకాశం,
గుంటూరు, నెల్లూరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గుంటూరు. క్వశ్చన్ నెంబర్ 25. డాక్టర్ రావూరి భరద్వాజ గారి తొలి కథ క్రింది వాణిలో ఏది? ఆప్షన్స్: కమల, అపరిచితులు, విమల, కీలుగుర్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విమల. క్వశ్చన్ నెంబర్ 26. రావూరి భరద్వాజ గారు రచించిన పిల్లల కథలు సుమారు ఎన్ని? ఆప్షన్స్: 27, 43, 34, 36. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 43. క్వశ్చన్ నెంబర్ 27. క్రింది వాణిలో రావూరి భరద్వాజ గారు పొందని పురస్కారం. రావూరి భరద్వాజ గారు పొందని పురస్కారం. ఆప్షన్ చూడండి: కేంద్ర సాహిత్య అకాడమీ, కళా ప్రపూర్ణ, పద్మభూషణ్, కళారత్న. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పద్మభూషణ్. క్వశ్చన్ నెంబర్ 28. రావూరి భరద్వాజ గారి ఏ నవలకు 2012లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది? ఆప్షన్స్: ఉడుతమ్మ ఉపదేశం, పాకుడు రాళ్ళు, కీలుగుర్రం, కరిమింగిన వెలగపండు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పాకుడు రాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 29. పరివర్తన పాఠంలో బద్ధకస్తుడైన వారు ఎవరు? పరివర్తన పాఠంలో బద్ధకస్తుడైన వారు ఎవరు? ఆప్షన్స్: రాము, కాకి, తేనెటీగ, చీమ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రాము. క్వశ్చన్ నెంబర్ 30. లాస్ట్ క్వశ్చన్. రానున్నది వానాకాలం, అసలే నాకు గూడు లేదు, శ్రమించి గూడు కట్టుకుంటానని పరివర్తన పాఠంలో పలికినది ఎవరు? ఆప్షన్స్: తుమ్మెద, చీమ, పావురం, కాకి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కాకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీరు ఎన్ని బిట్స్ అయితే ముందుగా గెస్ చేయగలిగారో ఆ నెంబరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.